హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే వేములవాడకి వెళ్తున్నాం. ఇక్కడ చూసుకోండి, పొద్దున్న 6 కల్లా బయలుదేరాం. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఇంటి దగ్గరికి వెళ్ళి అయితే వేములవాడకి అయితే వెళ్తున్నాం. ఈడ చూసుకోండి, ఇప్పుడైతే బస్ స్టాప్లోకి వెళ్ళి బస్ ఎక్కి వేములవాడలో దిగాను. ఇక్కడ చూసుకోండి, డైరెక్ట్ వేములవాడలో అయితే వెళతాను. చూడండి, ఇక్కడ వేములవాడలో కూడా ఫ్రీ బస్ ఉందన్నట్టు, ఆడికి పోగానే ఫ్రీ బస్ దొరికింది. అది ఎక్కేసి వెళ్ళాం. అంటే లేడీస్కి అనుకున్నారు, బాయ్స్కి కూడా ఫ్రీ బస్ ఉంది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇదైతే వేములవాడలో ఒకప్పుడైతే ఇక్కడ చెరువు ఉండేది, ఇప్పుడైతే పార్కింగ్ ఏరియా పెట్టారు. ఇది చూడండి, ఇప్పుడైతే అక్కడ గుడి తీసేసారు కాబట్టి, భీమన్న గుళ్ళు అయితే మొక్కలపై చెప్పాలి కాబట్టి అక్కడ స్టేట్ వెళ్ళడానికి దారి ఉంటుంది, అటే వెళ్తున్నాం. ఇప్పుడైతే చూడండి, బస్సు దిగాక అట్లనే వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా మాకైతే దర్శనం అవ్వడానికి టైం అయితే పట్టింది, చాలా టైం. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి. ఇలా చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వ్యాన్ని దాటేసి ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే వస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే మీకు దారి చూపిస్తాను, ఒక్క సెకండ్ ఆగండి. ఇప్పుడు మీకైతే దారి చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూసుకోండి, భీమన్న గుడికి దారి అని ఉంది. ఇక్కడ పైన చూసుకోండి, రెడ్ కలర్ మార్క్తోని ఇదే దారిలో వెళ్ళాలి. ఇంకా పైకి అయితే అంటే ముందటికి అయితే వెళ్ళాలి. అక్కడ బాణం గుర్తు పైకి ఉన్నదని పైకి అంటే మీది అంటే ముందటికి అయితే వెళ్ళాలి. ఇక్కడ బ్లాక్ గేట్ ఉంది చూడండి, దాని పక్క పొంటి వెళ్ళచ్చు. ఇలా అయితే లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే ఇంకా ఇదైతే మెయిన్ రోడ్ మీద అన్నట్టు, అంటే ఇదే దారిలో ఇట్లా కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ లైన్లు కట్టేది అయితే వస్తుంది. చూసుకోండి ఫ్రెండ్స్, లైన్లు కట్టేది వస్తుంది. ఇప్పుడైతే ఆ లైన్లు కట్టడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూసుకోండి, ఇది లోపలికి ఇప్పుడు ఈ దారి చూపెట్టాను కదా, ఆ దారిలోకి వెళ్ళి లోపలికి వెళ్తుంటే ఇంకా ఇలా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. చూసుకోండి, ఇలా అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే లైన్ అయితే కట్టాను, సగం దూరం కూడా ఎక్కాను. చూసుకోండి, ఇంకా మీకైతే చూపిస్తాను పైనకి ఎలా ఉంటుందో. ఇక్కడ చూసుకోండి, ఇలా ఇలా అయితే ఉంటుంది. అంటే ఇదైతే లైన్లో అన్నమాట. ఇంకా లైన్లో అంటే ఇది ఎక్కాక ఇంకోటి ఎక్కాలి. ఇప్పుడు ఎక్కుతున్నాం కదా, ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా మధ్యలోకి వెళ్ళాక లోపల వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి, ఇవైతే ఇక్కడైతే కోడలు కట్టేస్తున్నారు, కోళ్ళని అంటారు. ఇక్కడ చూడండి, కోడ టికెట్ల లైన్లోకి వెళ్తే 200 పెడితే టికెట్ వస్తుంది. అది ఒకసారి ఇంట్లో కడితే ప్రతి ఒక్కరు కట్టచ్చు, ఇంట్లో ఉంటేనే కట్టాలి, లేకపోతే లేదన్నమాట. ఇక్కడ చూసుకోండి, మేము ఒక తప్పు ఏం చేసామంటే కోడ టికెట్ తీసుకున్న లైన్లో కాకుండా బయట లైన్లో వెళ్ళాం, ఫ్రీ దర్శనం లైన్లో. ఆ లైన్లో కూడా టికెట్ ఇస్తారు, కానీ ఏమైందంటే ఇక్కడ మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ అది పెద్ద ప్రాసెస్ అయిపోయింది. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే దర్శనానికి అయితే వచ్చేసాం. ఇదైతే మళ్ళీ ఇప్పుడైతే నెక్స్ట్ ఇలా ఇదైతే పోచమ్మ గుడి కాడ దర్శనం అన్నమాట. ఆ టికెట్ తీసుకున్నాక ఆ లైన్లోకి వెళ్తే అక్కడ పోనీకి ఎటు దారలేదు. మళ్ళీ దర్శనం అయిపోయాక బయటకు వచ్చి మళ్ళీ కోడ టికెట్ లైన్లోకి వెళ్ళాల్సి వచ్చింది. మీరైతే కోడ టికెట్ లైన్లోనే టికెట్ తీసుకుంటే ఇంకా ఇప్పుడైతే పోచమ్మ దర్శనానికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఒక 3 hours పట్టింది. మొత్తం మీకు చూపించలేను కాబట్టి తక్కువ చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా ఇందులో బోనం కూడా ఎత్తుకుంటారు కాబట్టి ఇక్కడ చూడండి, పొట్టు జనాలు ఉన్నారు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళడానికి సమయం అయితే వచ్చేసింది, లోపలికి అయితే వెళ్ళాలి. ఆ తర్వాత మేము ఇంకెక్కడికి వెళ్ళామో చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బయటకైతే వచ్చేసాం. దర్శనం చేసుకొని పోచమ్మ గుళ్ళో దర్శనం చేసుకొని, ఇదైతే పాత టెంపుల్ దగ్గర మొత్తం క్లోజ్ చేశారు. ఇక్కడ చూసుకోండి.
పాత టెంపుల్ దగ్గర మొత్తం క్లోజ్ చేశారు. మీకు చూపిస్తాను ఇంకా క్లారిటీగా కూడా. ఇది పాత టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇలా క్లోజ్ చేశారు మొత్తం. చూసుకోండి, మీరు చూసుకున్నట్టయితే తెలుస్తుంది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే అయిపోయింది. ఇలా క్లోజ్ చేశారు. మీరైతే ఇప్పుడు భీమన్న గుళ్ళ అయితే అప్పచెప్పాలి మొక్కులు అయితే. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? ఇదైతే పార్వతీపురం గవర్నమెంట్ రూమ్లు అన్నమాట. ఈ లైన్లో అన్నదానం కూడా చేస్తారు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ టికెట్లు అయితే ఇస్తారు. టికెట్లు పొద్దున్నే ఇస్తారు. మా దగ్గర అయితే టికెట్లు ఉండే, అందుకే వెళ్ళాను అన్నమాట. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఇంకా అన్నదానం కాడికి వెళ్ళాక అన్నం తిన్నాక మళ్ళీ ఇంకొకడికి అయితే వెళ్ళాం. ఇంకొకడికి అంటే అందులోనే పార్వతీపురంలో ఒక విగ్రహం ఉంటుంది, మీకు చూపిస్తాను. మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉంటే చూసి ఉంటారు. మీరు వచ్చుంటే కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే అన్నం తిననీకైతే వెళ్తున్నాం. ఈ లైన్లోనే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి. దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఇప్పుడైతే తినుడు అయిపోయింది, బయటికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక విగ్రహం చూపిస్తానన్న కదా, ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే ఒక నటరాజు అవతారం అయితే ఉన్నట్టు ఒక విగ్రహం అయితే ఉంటుంది. ఇది పార్వతీపురంలోనే ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు గుడి తీసేసినాక ఎప్పుడైనా నచ్చారో కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలా అయితే అయింది. ఇంకా ప్లీజ్ నోటిఫికేషన్ పెట్టుకోండి. ఇన్స్టా ఫ్రెండ్స్. ఉంటా.